హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి డే 2 అనమాట. మీరు ముందు డే 1 చూసారు కదా. సో చెప్పా కదా డే 2 చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని. చాలా ప్లేసెస్ చాలా కవర్ అయ్యేసరికి చాలా డ్యూరేషన్ ఎక్కువైపోయేసరికి దీంట్లో కూడా 2 పార్ట్స్ లాగా వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము. అంటే నెక్స్ట్ డే మొత్తం ట్యాక్సీస్ అవన్నీ రేట్స్ ఉన్నాయని రూమ్లోంచే ఒక క్యాబ్ పెట్టుకున్నాం అనమాట. సో డ్రైవర్ అంకుల్ని పెట్టుకొని ఇంకా ప్లేసెస్ అన్నీ తిరిగాము. అండ్ ఇప్పుడు ఈ ప్లేస్ వచ్చేసి ప్రెజెంట్ చూపిస్తున్న ప్లేస్ వచ్చేసి ముంబైలోని అతి కాస్ట్లీ ఏరియా అంట. మొత్తం అన్ని మెయిన్ బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట. అక్కడ చాలా పెద్ద కాస్ట్లీ ఏరియా. అంటే మనకి ఇక్కడ హైటెక్ సిటీ ఎలాగో అక్కడ అలాగనమాట. చాలా పెద్దగా, అంటే చాలా మొత్తం చాలా కాస్ట్లీ ఏరియా చెప్పాలంటే. ఇక్కడైతే మ్యాక్సిమం బ్యాంక్స్ది హెడ్ ఆఫీసెస్ ఉన్నాయి. లైక్ ఎస్బీఐ, ఐసిఐసి, హెచ్డిఎఫ్సి, కోటక్ అవన్నీ అనమాట. అండ్ మొత్తం చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇండియన్ ఆయిల్ హెడ్ ఆఫీస్. ఇదైతే వచ్చేసి రాజీవ్ గాంధీ స్టేడియం అనమాట. ఇది వచ్చేసి 6 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మామూలుగా సిటీ లోపల వెళ్ళకుండా ట్రాఫిక్ అంతా ఇగ్నోర్ చేయడానికి ఇది బైపాస్ లాగానే చెప్పాలి. అండ్ ఇప్పుడైతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అసలు కనిపిస్తాయి చూడండి. అసలు మినిమం 60-80 ఫ్లోర్స్ బిల్డింగ్, అంటే అపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి అవి. అండ్ దాంట్లో అయితే సగంకి సగం 10 ఫ్లోర్స్ దాకా పార్కింగ్కే సరిపోతుంది వాళ్ళకైతే. అంతా అసలు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి గాయ్స్ చూడండి. అసలు ఇప్పుడు ఫోన్లో అంటే మీకు కెమెరాలో చూస్తుంటే అలా ఉంది, మాకు ఓన్ ఐస్తో చూస్తే అసలు మనకి కళ్ళైతే తిరిగిపోతుంటాయి. అసలు అంత పెద్దగా హ్యూజ్గా ఉంటాయి అసలు. యాక్చువల్గా మనము వెళ్ళొచ్చు అంటే సిటీ లోపల నుంచి. బట్ ది థింగ్ ఈజ్ లైక్, అంటే ఈ బ్రిడ్జ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే చుట్టూ వాటర్ ఉంటాయి, మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది అండ్ పక్కన వ్యూ ఉంటుంది అని చెప్పి కావాలని మేము వాంటెడ్లీ అంకుల్కి అడిగి 100 రూపీస్ ఛార్జ్ ఎంతో పడితే కట్టించుకొని మరి మేము అది చూడ్డానికి వెళ్ళామన్నమాట. అంటే ఎలా ఉంటుంది వ్యూ అదంతా అండ్ ఆల్. అండ్ ఇక్కడ కనిపించేది మిడిల్ అపార్ట్మెంట్ ఉంది కదా గైస్, దాంట్లో విరాట్ కోహ్లీ వాళ్ళ ఫ్లాట్ ఉంది. అండ్ గైస్ ఇక్కడ అయితే ఇది 6 కిలోమీటర్స్కి ఎండ్ అయిపోయింది. అండ్ అక్కడ ఇంకా బ్రిడ్జ్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారనమాట. 18 కిలోమీటర్స్కి లాగా 18 కిలోమీటర్స్ అంత డ్యూరేషన్ ఉండే బ్రిడ్జ్ చేస్తున్నారనమాట. అది ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి అండర్ గ్రౌండ్ మెట్రో కన్స్ట్రక్ట్ అయిపోయిందంట. గైస్ ఇక్కడైతే మేము నెహ్రూ సైన్స్ మ్యూజియంకి అయితే వచ్చామన్నమాట. అంటే మా దాంట్లో ఒక వేరే మ్యూజియం ఉంది, బట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. సో మేము ఇది అనుకొని మాకు ఇది కావాలని చెప్పించుకొని మరి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మన ఇండియన్ సైంటిస్ట్. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అంటే అది స్టార్టింగ్లో. అండ్ ఇక్కడ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతాము. స్టార్టింగ్లోనే ఉంటాయి కదా గాయస్ ఎక్స్పెరిమెంట్స్ అండి అండ్ ఆల్. సో ఇది వచ్చేసి హార్మోనోగ్రాఫ్ అండ్ అలా గీస్తారు కదా అవి. సో అది ప్రెజెంట్లీ నాట్ వర్కింగ్, సో వీ డిడ్ంట్ ట్రై దాట్. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఫిజిక్స్ ఎక్స్ప్లెనేషన్.
ఇదైతే చాలా క్రేజీగా అసలు బాడీ డిసపియర్ అయిపోయి ఓన్లీ ఫేస్ బయటకు వస్తుంది అండ్ నథింగ్ ఇన్ దాట్. అంటే వెనకాల నుంచి ఒక రూమ్ ఉంటుంది, దాని లోపలికి వెళ్ళి అంటే లైక్ బయట పెడితే అలా ఉంటుంది. మొత్తం గ్లాస్ అరౌండ్ చాలా క్రేజీ ఉన్నాయి అక్కడ. అన్నీ ఎక్స్పీరియన్స్ చేసాం, చాలా తోపు అనిపించినాయి. అంటే మొత్తం ఎంజాయ్ చేసినాం. అండ్ ఇది వచ్చేసి పిన్స్ మీద లోపల నుంచి చేయబెడితే మన చేతులు అచ్చులు పడతాయి అనమాట పిన్స్ స్క్రీన్ అది. అండ్ అది మనకి పిన్స్ గుచ్చుకుంటాయని మనం భయపడి పెట్టాం, బట్ ఇన్ఫ్యాక్ట్ అది పిన్స్ ఏం గుచ్చుకోవన్నమాట. అక్కడ చాలా క్రేజీ ఉంటుంది, మసాజ్ చేస్తున్నట్టు ఉంటాయి చేతులకి, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. చూడండి చాలా క్రింజ్గా ఉంది కదా చూడడానికి. ఇక్కడైతే మేము 3D షో చూడడానికి అయితే వెళ్తున్నాము. అంటే అది వాటర్ యానిమల్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ అనమాట. అది ఒక 15 minutes ఉండే డ్యూరేషన్. సో అది చూసుకుంటా ఉన్నాం. అండ్ అందరికీ 3D స్పెక్స్ ఇచ్చారు, సో అవి చూసుకుంటా ఉన్నాం. అండ్ ఇది వచ్చేసి ఏమో నాకు తెలీదు, నేను ఐ డెంట్ ట్రై ఇట్. అంటే ఇటువైపు చూసుకున్నా మనమే కనిపిస్తామని ఏదో అన్నారు వాళ్ళు, మా డాడీ వాళ్ళు. అండ్ చూస్తున్నారు కదా గైస్, ఇక్కడ కెమిస్ట్రీ బేస్డ్ ఎవల్యూషన్స్, బయాలజీ అండ్ ఆల్ రిలేటెడ్ అనమాట. కెమిస్ట్రీ రియాక్షన్స్ అండ్ అవన్నీ ఉంటాయి కదా, సో ఉన్నాయి అక్కడ. అవన్నీ మనం లైవ్లో చేయొచ్చు, బట్ కొన్ని వర్కింగ్ అండ్ కొన్ని నాట్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. కానీ కొన్ని అయినవి మట్టు చేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి బయాలజీ స్టార్ట్ అయిందనమాట, RNA. అండ్ ఇక్కడ చూసినట్టయితే RNA స్ట్రక్చర్ కూడా పెట్టారు. అండ్ అది ఎలా తిరుగుతుందో చూడండి, మనం ఏదో లైవ్లో చూస్తున్నట్టే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి SOS షో అనమాట. అంటే ఇది ఏం లేదు, స్పేస్ ఆఫ్ సైన్స్ అనమాట. చాలా బాగుంది. అంటే మొత్తం రిలేటెడ్ టు సైన్స్, స్పేస్లో అండ్ Thank you.
సో గైస్ ఇక్కడ నుంచి అయితే వ్యాక్సిన్ ఇంజెక్టింగ్ హౌసెస్ అనమాట. అండ్ డ్యూరింగ్ కోవిడ్ టైమ్ వి ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కదా, సో అవన్నీ ఇక్కడ విజువల్స్ చూపిస్తారు అండ్ అంతా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు ఎలా వచ్చింది వైరస్ అండ్ దాన్ని ఎలా మనం తగ్గించుకొని వి కేమ్ త్రూ ఇట్ అని అంతా ఉంటుంది అనమాట, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్. సో మేము యాక్చువల్లీ వెళ్ళాము, అంటే క్లోజ్డ్ ఉంది అనుకున్నాం, బట్ అది ఓపెన్ ఉంది. అంటే మొత్తం A to Z అన్ని ఇన్ఫెక్షన్స్ అండ్ ఆల్ అన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ. అండ్ గైస్ మనది వరల్డ్స్లోనే లార్జెస్ట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనమాట. అండ్ మనము మన కోవిడ్ వైరస్ని ఎలా ఓవర్కమ్ చేసాము అండ్ ఆ వ్యాక్సినేషన్స్ ఎలా వెళ్ళాయి అని చెప్పి మొత్తం డీటెయిల్డ్గా ఉంటుంది అనమాట అక్కడ. అండ్ గైస్ ఇది అనమాట మన వీడియో. మీకు నచ్చింటే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అల్లూరి వ్లాగ్స్. అండ్ ఈ వీడియో అంటే కొంచెం తెలుసుకున్నారు కొత్తవి అండ్ మేము ఎంజాయ్ చేసింది అంతా ఉంటుంది. మేబీ కొంచెం ఈ వీడియో కొంచెం బోర్ ఉంటుందేమో, బట్ నెక్స్ట్ వీడియో వచ్చేది మాత్రం అసలు మీకు బోర్ అనేది ఉంటుంది, హైలైట్ ఉంటుంది గాయస్. అదైతే మా ట్రిప్లోనే హైలైట్ ట్రిప్ అంటే హైలైట్ డే అండ్ హైలైట్ సీన్స్ అనమాట. సో మీరు దానికోసం వెయిట్ చేయాలంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ.